అందరికీ నమస్తే. ఏవండీ, ఎవరెన్ని జాగ్రత్తలు చెప్పినా జనం మోసపోతూనే ఉన్నారు గదా! ప్రతిరోజు పేపర్‌లో ఇవే వార్తలు. అయినా ప్రజల్లో చైతన్యం రావడం లేదు. మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉన్నారు కదా! కొంతమంది మనకు తెలియని వారెవరో ఫోన్ల ద్వారా ట్యాప్ చేసి, చదువుకునే వాళ్ళనే కాకుండా మంచి మంచి పదవుల్లో ఉన్న వాళ్ళని కూడా మోసం చేసి పెద్ద పెద్ద అమౌంట్స్ కొట్టేస్తున్నారు. ఇదొక తరహా నేరాలంటే ఇంకొంతమంది చిట్టీలని, ఉద్యోగాలను, ఎక్కువ వడ్డీలు ఆశపెట్టో, అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టించి, ఓ ఫైన్ మార్నింగ్ బోర్డ్ తిప్పేస్తున్నారు. కష్టపడి కూడకపెట్టినదంతా ఆ మోసగాళ్ళకి దారబోసి, మోసపోయి, ఆ తర్వాత లబోదిబోమంటున్నారండి పాపం. దీనికంతా కారణం మన స్వార్థం, అడ్డదారిలో అధిక సంపాదన, అత్యాస. అధిక సంపాదన మీద అత్యాస. అలాంటి అత్యాస మనలో ఉన్నంత కాలం మరి మోసగాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు కదా! ఆ మాత్రం అర్థం చేసుకోలేరండి. ఉన్నదంతా పూడ్చుకుపోతుంటదనమాట. ఈ ఒక్క ఉదాహరణ చూడండి. రోజుకి 3 గంటలే పని. 3 నెలలకి 50,000 ఇస్తాం. పార్ట్ టైము జాబ్ ఇస్తాం. అలాగే పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఇస్తామని చెప్పి ఓ నిరుద్యోగి నుండి 10.19 లక్షలు కొట్టేశారట మోసగాళ్ళు. ఏవండీ! ఇవాళ రేపు మరి ఇవన్నీ నమ్మదగినవేనా? నమ్మిస్తారు, మోసం చేస్తారు. మరి ఇందులో తప్పెవరిదండి? మోసగాళ్ళదా? మనదా? మరి మనం ఆలోచించాలి గదా! మరి మీరు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేస్తేనే గదా 10 మందికి తెలిసి వారికి ఒక అవగాహన కలిగేది. లేపోతే ఎలా తెలుస్తదండి? చూస్తుంటారు, వదిలేస్తుంటారు పేపర్‌లో. మళ్ళా కొత్తగా రేపు ఇంకొకళ్ళు మోసపోతుంటారు. అలా కాదండి. మనం అవగాహన కల్పించాలి. ఇలాంటివి తగ్గించాలి. సమాజంలో పౌరులుగా మనం కూడా కొంత బాధ్యత తీసుకోవాలి. ఏం చేస్తాం పాపం? ఆ స్వార్థం, అత్యాస వారి వారి చేత అలాంటి పనులు చేయిస్తుంటది. ఆ తర్వాత పోలీసుల చుట్టూ తిరుగుతుంటారు. అందులో వచ్చేదెంతో, పోయేదెంతో మనకు తెలియనిది కాదు కదా! కాబట్టి దయచేసి ఈ లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. ఫోన్‌లో వస్తున్నాయి, చూస్తున్నారు, వదిలేస్తున్నారు. అది కాదు, అలా కాదు. వదిలేయకూడదు. మనం ఇది ఎలా ప్రివెంట్ చేయాలనేది మనం ఆలోచించాలి. అవునా కాదా? మరి మరో మంచి వీడియోతో మళ్ళా మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు.